ముషీరాబాద్ పీసీ రాజ్యాధికార సమితి కేంద్ర కార్యాలయం బాగ్లింగంపల్లిలో పీసీ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. ఇక బీసీ రిజర్వేషన్లకు 42% పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహించాలన్న డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించాలని అన్నారు. 42% రిజర్వేషన్ల హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని, రిజర్వేషన్ల పెంపు లేని స్థానిక సంస్థల ఎన్నికలతో బీసీపీలకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. కులగణన లేకుండా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వానికి బీసీల నుంచి వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మరి ఆ రోజు బీసీలకు హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న తర్వాత అసెంబ్లీ లోపల సమగ్ర కులగణన చేస్తామని చెప్పేసి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిల్లు. మరి ఆ సమగ్ర కులగణన అనేది ఈ రోజు ఇంకా ప్రారంభం కాకముందే ముఖ్యమంత్రి గారు ఏంటంటే జూన్లో కానీ జూలైలో కానీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి కులగణన కనుక జరగకపోయేది ఉంటే, బీసీల లెక్క అనేది శాస్త్రీయంగా తెలియకపోయేది ఉంటే, స్థానిక సంస్థల ఎన్నికలు మీరు కనుక పెట్టేది ఉంటే అది ఎవరికి లాభం అవుతుంది? మరి ఆ పెట్టేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు హామీ ఇచ్చినటువంటి విధంగా 42% రిజర్వేషన్ అమలు పరుస్తారా, మరి అమలు పరచరా అనేటటువంటి స్పష్టత ఇవ్వకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలంటే మరి బీసీలు నోరు లేని మూగజీవాలు అనుకుంటా ఉన్నారా? మరి బీసీలు ప్రశ్నించాలని చెప్పి అనుకుంటా ఉన్నారా? లేకపోతే బీసీలకు ఇదంతా ఏమీ తెలియకుండా ఏదో ఇప్పుడు ఒక రకమైనటువంటి న్యూస్ పేపర్లలో ఒక రకమైనటువంటి ఒక భావజాలాన్ని విస్తరిస్తా ఉన్నారు. ఏమని 50% రిజర్వేషన్లు కోటా దాటొద్దు,